హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నర్మదా సాగర్ హైదరాబాద్ నుండి తిరిగి చాలా సంతోషంగా ఇంటికి వస్తారు. ఇక వాళ్ళు ఇంట్లోకి రాగానే అప్పుడే ప్రేమ నర్మదాని చూసి చాలా సంతోషంగా అక్క అని చెప్పి హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక నర్మదా కూడా ప్రేమతో చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వల్లి అయితే వస్తుంది. నర్మదా సాగర్ని చూసి వల్లి కాస్త కోపంగా చూస్తూ, రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు మామయ్య గారి దగ్గర మీకుంటుంది చూడండి అని మనసులో అనుకొని పైకి మాత్రం నర్మదా ఎప్పుడొచ్చారు, ప్రయాణం బాగా జరిగినదా అని అడుగుతూ ఉంటుంది. ఇక నర్మదా కూడా బాగానే జరిగిందక్క అని చెప్తూ ఉంటే ఇక వల్లి, నర్మదా మీ ఇద్దరు హైదరాబాద్లో దిగిన ఫోటోలు చాలా సూపర్గా ఉన్నాయి అని వల్లి అంటూ ఉంటే నర్మదా సాగర్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ప్రేమ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రామరాజు వస్తాడు. రామరాజు అక్కడికి వచ్చేసరికి సాగర్ అయితే ఒక్కసారిగా భయంతో వణికిపోతూ ఉంటాడు. ఇప్పుడు నాన్న ఏమంటాడో ఏంటో, నిన్నటి నుంచి నా ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది, నాన్న ఎన్నిసార్లు నా ఫోన్కి ఫోన్ చేశారో, ఇప్పుడు ఏం చేయాలి అని సాగర్ కంగారు పడుతూ భయపడిపోతూ ఉంటాడు. అప్పుడే వేదవతి కూడా అక్కడికి వచ్చి, రేయ్ సాగర్, నర్మదా ఎప్పుడొచ్చారు, ప్రయాణం బాగా జరిగిందా అని అడుగుతూ ఉంటుంది. ఇక రామరాజు, ఏంటి బుజ్జమ్మ, బాగా జరగకుండా ఎలా ఉంటుంది, ఇక్కడ పనులన్నీ వదిలేసి సరదాగా షికార్లు తిరగడానికి వెళ్ళాడు కదా అని చెప్పగానే ఇక నర్మదా సాగర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సాగర్, నాన్న అది అని అంటూ ఉంటే, నోరు ముయ్యరా, నాకింకేమీ చెప్పొద్దు, నిన్నటి నుండి నీకు 100 సార్లు ఫోన్ చేశాను, ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది, ఏమనుకోవాలరా, అక్కడ మీరు ఎలా ఉన్నారనుకోవాలి, నీకు హైదరాబాద్లో కొన్ని పనులు కూడా అప్పచెప్పాను, ఆ వాటి గురించి ఏమనుకోవాలి అని రామరాజు అంటూ ఉంటే, సారీ నాన్న, ఫోన్కి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను అని అంటాడు. మర్చిపోతావురా, ఫోన్కి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోతావు, కానీ పెళ్ళంతో ఊళ్ళంతా కూడా షికార్లు దిగడం, ఫోటోలు దిగడం అవేవి మర్చిపోవు, కాస్త కూడా బాధ్యత లేకుండా ఇలా తయారవుతున్నావేంట్రా, ఏంటి బుజ్జమ్మ వీళ్ళు అని చెప్పగానే ఇక వేదవతి, ఏమండి, ఏంటండి, పిల్లలు అలసిపోయి ప్రయాణం చేసి వచ్చారు, రాగానే మీరు ఎందుకిలా వాడిపై కోప్పడుతున్నారు, తర్వాత మాట్లాడుకోవచ్చు కదండి అని వేదవతి అంటూ ఉంటుంది. ఇక వల్లి, అదేంటత్తయ్య అలా అంటారేంటి, నిన్నటి నుండి మామయ్య గారు మరిది గారి విషయంలో ఎంత టెన్షన్ పడుతున్నారో మనం కూడా చూస్తూనే ఉన్నాం కదా, మరిది గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే కనీసం నర్మదా ఫోన్ అయినా తీసుకొని మామయ్య గారితో మాట్లాడాలి కదా అత్తయ్య, పాపం మామయ్య గారు ఎంత భయపడిపోయి ఉంటారు అని వల్లి ఇంకా రామరాజుకి కోపం వచ్చేలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక నర్మదా, చూడక్క, మేము వెళ్ళింది ట్రైనింగ్కి, అక్కడ ఒక పూట సెలవు దొరికితే అలా సరదాగా బయటికి వెళ్ళాం, అంతేకాని మేమేమి హైదరాబాద్లో షికార్లు కొట్టడానికి, ఫోటోలు దిగడానికి వెళ్ళలేదు, కనీసం భార్యాభర్తలకి బయటికి వెళ్ళినప్పుడు ఆ మాత్రం స్వేచ్ఛ కూడా ఉండదా అని నర్మదా కోపంగా మాట్లాడుతూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక సాగర్ కూడా, నర్మదా నువ్వు ఊరుకో అని అంటూ ఉంటే, ఏంటి సాగర్, ఈ ఇంట్లో మనం లవర్స్మా లేకపోతే భార్యాభర్తలమా అని నర్మదా అంటూ ఉంటే ఇక వేదవతి, అమ్మ నర్మదా, ఇప్పుడు ఎందుకమ్మా ఆ మాటలన్నీ, పదండి, మీరు ప్రయాణం చేసి వచ్చి అలసిపోయారు, లోపలికి వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి అని వేదవతి వాళ్ళని లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక నర్మదా సాగర్తో, రే సాగర్, నర్మదా మీకు
మీ మామయ్య గురించి తెలుసు కదా, ఆయన అలా కోపంగా మాట్లాడారు. నిన్నటి నుండి సాగర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదని, మీరక్కడ ఎలా ఉన్నారో అని ఆ కంగారులో మాట్లాడారు. మీరు అవేవి పట్టించుకోవద్దు అని ఇక వేదవతి చెప్తూ ఉంటే నర్మదా సాగర్ కూడా, లేదత్తయ్య, మేము మావయ్య గారి విషయంలో అలా మాట్లాడడం లేదు. మావయ్య గారి బాధలో అర్థం ఉంది, కానీ ఆ వల్లి మధ్యలో కల్పించుకొని అలా మాట్లాడడం బాగోలేదత్తయ్య అని చెప్తూ ఉంటే ఇక వేదవతి, నర్మదా, వల్లి సంగతి నేను చూసుకుంటాను, మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి వేదవతి కోపంగా వల్లి దగ్గరికి వస్తుంది. వల్లి కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే వేదవతి, వల్లి, నువ్వు చేస్తుంది ఏమీ బాగోలేదమ్మా అని అంటుంది. అయ్యో ఏంటత్తయ్యా, నేనేం చేశాను అని అంటుంది. అసలు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదమ్మా. నువ్వు ఇదంతా తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా నాకేమీ తోచడం లేదు అని అంటే, అయ్యో ఏంటత్తయ్యా నేనేం చేశాను అని అడుగుతుంది. అప్పుడు ఇక వేదవతి, అమ్మ, మీ మామయ్య గారు ఈ ఇంట్లో ఎవరి మీదైనా కోపడతారు, అలాంటప్పుడు మనం సైలెంట్గా ఉండాలి, అంతేకాని మీ మామయ్య గారికి ఇంకా కోపం వచ్చేలా మనం మాట్లాడకూడదు. ఎప్పుడూ కూడా ఇంట్లో గొడవలు సర్దుమణిగేలా చూడాలి, కానీ ఇంకా పెద్దవి చేసేలా చూడొద్దు అని అంటే ఇక వల్లి, అయ్యో అత్తయ్య గారు, నేనేం గొడవ చేశానండి అని అంటే, ఇందాక మీ మామయ్య గారి ముందు నర్మదా సాగర్లతో అలాగేనా మాట్లాడేది అని అంటే, అయ్యో అత్తయ్య గారు, నేను మామయ్య గారు ఎంత బాధపడ్డారో మరిది గారికి, నర్మదా సెల్లాయికి చెప్పానండి, అంతేకాని మామయ్య గారికి ఇంకా కోపం రావాలని కాదు అని వల్లి అమాయకంగా అంటుంది. అప్పుడు వేదవతి, అయ్యో వల్లి, ఇలా ఉంటే ఎలాగమ్మా, మరి ఇంత అమాయకత్వం అయితే ఎలా బ్రతుకుతావు? చూడు, ఇంకోసారి మీ మామయ్య గారు ఇంట్లో ఎవరి మీదైనా కోపడుతూ ఉంటే నువ్వు సైలెంట్గా ఉండు, అంతేకాని ఇలా మళ్ళీ ఎక్కువ మాట్లాడకు అని చెప్పి వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వేదవతి వెళ్ళిపోగానే వల్లి అయితే నవ్వుకుంటూ, అత్తయ్య గారు, నేను అమాయకురాల్ని కాదండి, నేను జగజ్జంత్రిని. ఈ ఇంట్లో అందరికీ గొడవలు పెట్టి ఈ ఇంటిని మొక్కలు చేయాలి, ఈ ఇంట్లో నాదే పై చేయిగా ఉండాలి, మీరంతా కూడా నేను చెప్పినట్టే వినాలి, అది జరగాలి అంటే నేను ఇలా చెయ్యక తప్పదు అత్తయ్య గారు అని వల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే ప్రేమ తన గదిలో కూర్చొని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ధీరజ్ వస్తాడు. ధీరజ్ వచ్చేసరికి ప్రేమ బాధగా ఉండడం చూసి, ఏంటి ప్రేమ, మేడం గారు ఈరోజు ఎందుకో సైలెంట్గా ఉన్నారేంటి, ఏంటి విషయం అని అడుగుతాడు. ఏం లేదు అని ప్రేమ సమాధానం ఇస్తుంది. ప్రేమ కళ్ళల్లో నీళ్లు చూసిన ధీరజ్, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఇంట్లో ఎవరైనా ఏమన్నా అన్నారా చెప్పు అని అంటాడు. అప్పుడు ప్రేమ, నన్నెవరేమంటారు, ఎవరు ఏమీ అనలేదు అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వల్లి అటుగా వెళ్తూ వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఇదేంటి, ఈ భార్యాభర్తలు ఏవో మాట్లాడుకుంటున్నారు, అదేంటో విందాం, మనకి ఏదైనా పనికొస్తుందేమో అని అక్కడే ఉండి ధీరజ్ ప్రేమాల మాటలు వింటూ ఉంటాడు. ఇక ధీరజ్, చెప్పు ప్రేమ, ఎందుకు బాధపడుతున్నావు అని అంటే అప్పుడు ప్రేమ, ధీరజ్, ఈరోజు మా అమ్మ నాన్నల మ్యారేజ్ యానివర్సరీ, వాళ్ళ పెళ్లి రోజు అని చెప్పగానే ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వల్లి కూడా ఆ మాటలు వింటూ ఉంటుంది. ఇక ధీరజ్ ప్రేమతో, అయితే ఏంటి ప్రేమ, వాళ్ళ పెళ్లి రోజైతే నువ్వెందుకు బాధపడుతున్నావు అని అంటే, ధీరజ్, మా అమ్మ నాన్నల ప్రతి పెళ్లి రోజు కూడా నేను మా అన్నయ్య ఇద్దరం చాలా సరదాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాళ్ళం. మా అమ్మ నాన్న కేక్ కట్ చేయడానికి ఇష్టపడకపోయినా కూడా మేమే వాళ్ళ చేత కేక్ కట్ చేసి ఈరోజు
పెద్ద పండగలా జరుపుకునే వాళ్ళం. కానీ ఈరోజు ఆ సంతోషాలు లేవు. నేను ఇక్కడ ఉన్నానని వాళ్ళు కూడా వాళ్ళ సంతోషాన్ని వదిలేసుకొని పెళ్లి రోజుని జరుపుకోవడం లేదు అని ప్రేమ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ధీరజ్, ప్రేమ, ఇదంతా, ఈ బాధకి కారణం నువ్వే. ఆ ఇంటి వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు, మన ఇద్దరం బాధపడ్డానికి కారణం నువ్వే ప్రేమ అని ధీరజ్ అంటూ ఉంటే వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతూ చూస్తూ ఉంటుంది. ఇక ప్రేమ, ధీరజ్, ఎందుకు నువ్వు పదే పదే ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నావు అని అంటే, లేకపోతే ఏంటి, నువ్వు మర్చిపోతున్నావా? అక్కడ ఆ ఇంట్లో పెళ్లి రోజు జరగట్లేదని ఇక్కడ నువ్వు ఏడ్చుకుంటూ ఉన్నావు. ఇదంతా నీ వల్ల కాదా? ఆ రోజు మీ వాళ్ళు చూపించిన సంబంధం చేసుకొని ఉంటే ఇప్పుడు అందరం సంతోషంగా ఉండేవాళ్ళం. ఈ గొడవలన్నీ కూడా ఉండేవి కాదు. మీ ఇంట్లో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు అందరం సంతోషంగా ఉండేవాళ్ళం. నువ్వు ఆ రోజు చేసిన ఆ తప్పు వల్ల అందరి జీవితాలు తలకిందులైపోయాయి. నువ్వు ఆ కళ్యాణ్ గాడితో తొందరపడి వెళ్ళిపోకపోయి ఉంటే మన పెళ్ళి జరిగి ఉండేది కాదు. మనం భార్యాభర్తలం అయి ఉండేవాళ్ళం కాదు. ఇష్టం లేకపోయినా కూడా మనం కలిసి ఉండాల్సి వస్తుంది అని ధీరజ్ అంటూ ఉంటే వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే వీళ్ళ పెళ్ళి ఇలా జరిగిందన్నమాట, వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోలేదన్నమాట అని వల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రేమ, రే, అంతా నువ్వే చేసావురా. ఆ రోజు నువ్వు నా మెడలో తాళి కట్టకపోయి ఉంటే నా చావేదో నేనే చచ్చేదాన్ని, మా వాళ్ళతో అయినా కలిసి ఉండేదాన్ని. ఇప్పుడు చూడు, ఇలా ఏడవలసి జీవితాంతం కుమిలిపోయే పరిస్థితి అని ప్రేమ అంటూ ఉంటే, చూడు ప్రేమ, ఇప్పుడు ఎన్ని అనుకున్నా ఏం లాభం లేదు. ఇష్టం లేకపోయినా మనం కలిసి ఉండక తప్పదు. ఇప్పుడు అవన్నీ వదిలేసి ప్రశాంతంగా పడుకో అని ధీరజ్ అంటూ ఉంటాడు. ఇక వల్లికైతే విషయం మొత్తం కూడా అర్థమైపోతుంది. అమ్మ ఇంత పెద్ద నిజాన్ని దాచి ఈ ఇంట్లో అందరినీ మోసం చేస్తున్నారన్నమాట. ఇప్పుడే ఈ విషయం మావయ్య గారితో చెప్తాను అని వల్లి అనుకుంటూ ఇక వెంటనే, వద్దొద్దు, ఈ విషయంలో మా అమ్మ సలహా తీసుకోవాలి, ఇప్పుడు తొందరపడొద్దు అని వల్లి అనుకొని నేరుగా భాగ్యంకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక వల్లి నుండి ఫోన్ రాగానే భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మడు, నీకే ఫోన్ చేద్దాము అనుకున్నాను, ఇంతలో నువ్వే చేసావమ్మడు, ఏంటి విశేషాలు? అక్కడ ఇంకేంటమ్మా విషయాలు అని అంటుంది. అమ్మోయ్, ఇక్కడ ఇంకో పెద్ద విషయం జరిగిందే, అసలు అది మనం ఎవ్వరం ఊహించలేదు అని చెప్పగానే ఇక భాగ్యం, అంత ఊహించని విషయమైతే అది నిజంగా మనకి పనికొచ్చే విషయమే అమ్మడు, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు వల్లి విషయం మొత్తం కూడా భాగ్యంకి పూసగుచ్చినట్లు చెప్తూ ఉంటుంది. అమ్మోయ్, మా చిన్నమరిది ధీరజ్, ఆ ప్రేమ ఉన్నారు కదా అని అంటే, ఉన్నారు, వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట కదా అని అంటే, అదంతా వట్టి అబద్ధం అమ్మ, వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఇంకేదో బలమైన కారణం ఉంది. ఆ ప్రేమ కళ్యాణ్ అనే వాడిని ప్రేమించింది, వాడితో పాటే వెళ్ళిపోయింది. తర్వాత అక్కడ ఏం జరిగిందో ఏంటో కానీ ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చాడంట. ఇదంతా నాకు ఇవాళే తెలిసిందే అమ్మా అని చెప్పగానే భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటమ్మడు, నువ్వు చెప్పేది నిజమేనా, లేకపోతే నీకు నువ్వే ఊహించుకుంటున్నావా అని అంటే, లేదమ్మా, ఆ ధీరజు ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటే నేనే చాటుగా విన్నాను, అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళ పెళ్ళి ఉత్తితి పెళ్ళని అని చెప్పగానే భాగ్యం అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇదిగో అమ్మడు, ఇది నీకు పెద్ద బ్రహ్మాస్త్రమే, దీన్ని ఉపయోగించుకొని ఇంట్లో ఆ ధీరజ్ని, ఆ ప్రేమని, ఇద్దరినీ కూడా నిందల పాలు చేయొచ్చు. అంతేకాకుండా ఆ ధీరజ్ ప్రేమలని విడదీసి ఆ ప్రేమని పుట్టింటికి పంపించేయచ్చు
అని చెప్పగానే ఇక వల్లి షాక్ అయిపోతుంది. అదేంటమ్మా, నేను ఈ విషయం మా మావయ్య గారితో చెప్పాలి అనుకున్నాను, నువ్వేంటి ఇంకేదేదో చెప్తున్నావు అని అంటే, లేదమ్ముడు, నువ్వు ఇప్పుడే తొందరపడి మీ మావయ్య గారితో ఏమీ చెప్పొద్దు. ముందు ఈ విషయం చెప్పాల్సింది మీ మావయ్య గారికి కాదు, ఆ ప్రేమ పుట్టింటి వాళ్ళకి అని చెప్పగానే ఇక వల్లి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా, వాళ్ళ పుట్టింటి వాళ్ళకా అని అంటే, అవునమ్మడు, ఆ ప్రేమ పుట్టింటి వాళ్ళకి చెప్తే అప్పుడు ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య గొడవలు ఇంకా పెద్దదవుతాయి. వాళ్ళ అమ్మాయి ప్రేమించకుండానే తప్పనిసరి పరిస్థితుల్లో ధీరజ్ని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో ఉంది అని తెలిస్తే వాళ్ళు ఇక సహించలేరు. వెంటనే వాళ్ళ అమ్మాయి ప్రేమని వాళ్ళతో పాటే తీసుకెళ్ళిపోతారు. ఇక అప్పుడు ఆ ఇంట్లో ధీరజ్ని అందరూ అసహించుకుంటాడు. ఇక నీకు ఒక కాంపిటీషన్ తగ్గిపోతుందే అని చెప్పగానే ఇక వల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అవునమ్మా, నువ్వు చెప్తూ ఉంటే నిజమే అనిపిస్తుంది. ఇక నేను అలాగే చేస్తాను. కానీ ఆ ప్రేమ వల్ల పుట్టింట్లో వాళ్ళకి ఈ విషయం ఎలా తెలియాలి అని అంటే ఇక భాగ్యం ఒక ప్లాన్ని చెప్తూ ఉంటుంది. అది విని వల్లి సంతోషపడుతూ, అలాగే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది. ఇక ఉదయం కాగానే వల్లి పెరట్ల మొక్కలకి నీళ్లు పెడుతున్నట్లు నటిస్తూ నీళ్లు పెడుతూ ఉంటుంది. పదే పదే ప్రేమ వాళ్ళ ఇంటి వైపే చూస్తూ ఎవరైనా వస్తారేమోనని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మేడ మీదకి భద్రావతి అయితే వస్తుంది. భద్రావతిని చూసి ఇక శ్రీవల్లి ఎలాగైనా భద్రావతికి అసలు నిజం చెప్పాలి, ఆ ఇంట్లోకెల్లా అందరికంటే పవర్ఫుల్ ఆ ప్రేమ మేనత్త భద్రావతి గారే. ఆ భద్రావతికి ప్రేమ ధీరజ్ల పెళ్ళి గురించి చెప్తే ఇక మొత్తం కూడా వాళ్ళే చూసుకుంటారు. కానీ ఎలా చెప్పడం అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వల్లికి ఒక ఆలోచన వస్తుంది. ఒక పెన్ను పేపర్ తీసుకొని దానిపై రాస్తూ ఉంటుంది. మీ మేనకోడలు ప్రేమ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి. అందుకోసం ఊరి బయట ఉన్న శివాలయం దగ్గరికి రండి అని చెప్పి ఓ లెటర్పై రాసి అది భద్రావతి చూసేటట్లుగా వాళ్ళ ఇంటి ముందు విసురుతుంది. ఇక భద్రావతి అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఆ రామరాజు పెద్ద కోడలు శ్రీవల్లి ఏదో మా ఇంటి వైపు విసిరి వెళ్తుంది ఏంటి అని భద్రావతి దిగి వచ్చి ఆ పేపర్ని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో శ్రీవల్లి ప్రేమ గురించి ముఖ్యమైన విషయం చెప్తాను అని రాసి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ప్రేమ గురించి ఈ పిల్ల నాతో ఏం చెప్పాలనుకుంటుంది? వెళ్దాం, తను చెప్పిన చోటుకి వెళ్తే అసలు ఆ పిల్ల ఏం చెప్పాలనుకుంటుందో తెలుస్తుంది అని అనుకొని వల్లి చెప్పినట్టుగానే ఊరి బయట ఉన్న శివాలయానికి భద్రావతి వెళ్తుంది. అప్పుడే వల్లి కూడా ఆ గుడికి వెళ్ళి దేవుడికి దర్శనం చేసుకొని భద్రావతి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక భద్రావతి వల్లి దగ్గరికి వచ్చి, ఏంటి, నా మేనకోడల గురించి నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పగానే అప్పుడు వల్లి, ఇదిగో చూడండి అత్త అని అంటూ ఉంటే భద్రావతి కోపంగా చూస్తూ ఉంటుంది. అదే అత్త, నా చెల్లెలు ప్రేమకి నువ్వు మేనత్తవైనప్పుడు నాకు కూడా అత్తే కదా అని అలా అన్నాను, వద్దంటే చెప్పండి మానేస్తాను అని అంటే, పర్వాలేదు నన్ను అలాగే పిలువు, కానీ అసలు విషయం ఏంటో చెప్పు అని అంటే అప్పుడు వల్లి, అత్త, మీరు మీ మేనకోడలు ఆ ధీరజ్ ఎలా పెళ్లి చేసుకున్నారని మీరు అనుకుంటున్నారు అని అంటే ఇక భద్రావతి, అందులో అనుకోవడానికి ఏముంది, వాడు నా మేనకోడల్ని మోసం చేసి పెళ్లి పీటల మించి లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడు అది అని చెప్పగానే ఇక వల్లి, అయ్యో అత్త, మీకు ఏదీ తెలీదు, అసలు విషయం ఏంటో తెలియకుండా
ఇన్ని రోజులు ఎలా ఉన్నారు మీరు అని అంటే ఇక భద్రవతి అసలేంటో చెప్పు అని అంటుంది. అప్పుడు వల్లి అసలు మీ మేనకోడలు ప్రేమ మా చిన్న మరిది ధీరజ్ ప్రేమించుకొనే లేదు అని చెప్పగానే భద్రవతి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ఏం మాట్లాడుతున్నావు, వాళ్ళిద్దరూ ప్రేమించుకొనే కదా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని అంటే, లేదత్తా మీ మేనకోడలు ప్రేమ కళ్యాణ్ అనే వాణ్ణి ప్రేమించింది, వాడితోనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తర్వాత అక్కడ ఏం జరిగిందో ఏంటో తెలీదు కానీ ధీరజ్ మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ప్రేమ మెల్లో తాళి కట్టాడు. ఆ పెళ్ళి మీ మేనకోడలు ప్రేమకి కూడా ఇష్టం లేదు, వాళ్ళు ఇష్టం లేకుండానే కలిసి ఉంటున్నారు, అందరి ముందు భార్యాభర్తల్లా నటిస్తున్నారు అని చెప్పగానే ఇక భద్రవతి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇదంతా నీకెలా తెలుసు అని అంటే, చూడొత్తా నేనేమి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వినలేదు, స్వయంగా ప్రేమ ధీరజే మాట్లాడుకుంటూ ఉంటే చాటుగా విన్నాను. అప్పుడే నాకు అర్థమైంది వాళ్ళ పెళ్లి వెనుక ఉన్న అసలు రహస్యం అని చెప్పగానే భద్రవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక భద్రవతి నాకు ముందుగానే తెలుసు నా మేనకోడలు ఆ రామరాజు కొడుకుని ప్రేమించడం ఏంటి అని నా ఊహే నిజమైంది అని చెప్పగానే ఇక వల్లి చూడండత్తా వాళ్ళిద్దరిని చూస్తుంటే ఒక్కోసారి ప్రేమగా కలిసినట్లే కనిపిస్తుంది, ఎందుకో వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళ మధ్య ప్రేమ పుడుతుంది అని నాకు అనిపిస్తుంది. అదే జరిగితే ఇక జీవితాంతం ప్రేమ ధీరజ్ దగ్గరే ఉండిపోతుంది. అందుకే మీరే తొందరపడి ప్రేమని మా ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోండి, లేకపోతే ఆ ధీరజ్ గారికే భార్య అయిపోతుంది అని చెప్పగానే భద్రవతి షాక్ అయిపోతుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు, ఇన్ని రోజులు నిజంగానే నా మేనకోడలు వాణ్ణి ప్రేమించి వెళ్ళిపోయింది అనుకున్నాను, కానీ ఇదంతా జరిగింది అని తెలిస్తే ఎప్పుడో తనని తీసుకొచ్చుకునే వాళ్ళం అని భద్రవతి అంటూ ఉంటుంది. మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్లో అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. మరి ప్రేమ భద్రవతి దగ్గరికే వెళ్తుందా, ధీరజ్ని ప్రేమిస్తుందా తెలుసుకోవాలి అంటే రాబోయే ఎపిసోడ్స్ చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.